హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవము కలిగిన శక్తి కలిగిన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం 2వ భాగాన్ని చదువుతున్నాను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యాధి కలిగిందట. యేసుక్రీస్తు వారు జీవము కలిగినటువంటి దేవుడు. సమస్తము ఆయన మూలముగా కలిగాయి. దైవ గ్రంథములో మనము చూస్తున్నట్లయితే ఆయన సమస్త జీవమునకు ఆధారం. అంతేకాదు ఆయనే స్వయంగా అన్నారు, నేనే జీవమును అని ఆయన పలికారు. అంతేకాదు దేవుని వాక్యములో ఇంకా మనము చూస్తుంటే పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన అన్నారు. ఇలాంటి జీవమునకు ఆధారమైన దేవుడు, నేనే జీవము అని పలికిన దేవుడు ఈ దినాన్న వాక్యమును బట్టి చూస్తుంటే వ్యాధి కలిగిన వాడిగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యాధి కలగటానికి కారణమేమి? మానవులైన మనము వ్యాధిగ్రస్తులం. మనలో భౌతికమైన వ్యాధులు ఉన్నాయి. అదే సమయంలో పాపము వలన కలిగిన వ్యాధి కూడా ఉన్నది. పాపము వలన మనిషికి వ్యాధి కలుగుతుంది. మానవ పాపాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యాధి కలిగింది. అంటే మన వ్యాధి నుండి మనం బయటికి రావాలి అంటే మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆయన మన వ్యాధిని వహించాలి. అందుకే లేఖనముల్లో మనం చూస్తున్నట్లయితే మన కొరకు ప్రభువారు వ్యాధిని అనుభవించారు. అందుకే లేఖనముల్లో రాయబడిన మాట ఏమనగా, ఆయన నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెనను రాయబడి ఉంది. కాబట్టి మన రోగాలను బట్టి ఆయనకి వ్యాధి వచ్చింది. లేకపోతే ఆయన పరమ వైద్యుడు, వ్యాధులను బాగు చేయువాడు. ఆయన కుంటివారికి కాళ్ళు ఇచ్చినవాడు, గుడ్డివారికి కన్నులు ఇచ్చినవాడు, మోగవారిని మాట్లాడి చేసినవాడు, పక్షవాయువు గల వారిని లేపినవాడు. ప్రియులారా, పుట్టి గుడ్డి వారిని కూడా స్వస్థపరిచినవాడు. అలాంటి అద్వితీయుడు, అసమానుడైన దేవుడు వ్యాధిని అనుభవించుటకు కారణం మనమే. కాబట్టి ప్రియులారా, మన నిమిత్తము ఆయన వ్యాధిని అనుభవించారు. గ్రహించి ఎవరు ఆయన నమ్ముతున్నారో, ఎవరు ఆయన అంగీకరిస్తున్నారో వారి వ్యాధులు బాగు చేయగలరు, వారి రోగములను స్వస్థపరచగలరు, వారి పాప రోగము నుండి విడిపించి రక్షించగలరు, వారిని నిత్య జీవ వరముతో నింపగలరు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, క్రీస్తును నమ్మి బాగుపడండి, క్రీస్తును నమ్మి స్వస్థత చెందండి, క్రీస్తును నమ్మి మీ యొక్క వ్యాధి నుండి బయటికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం వింటున్న ప్రియులలో నీ ఎడల విశ్వాసము కలుగ చేయండి.
అందరినీ, అన్ని రోగముల వారిని స్వస్థపరిచిన మీరు మానవ పాప పరిహారార్థమై, మానవాత్మ రక్షణార్థమై వ్యాధిగ్రస్తుడుగా చేయబడ్డారు. మీకెంతో రుణస్థులము, కృతజ్ఞత కలిగి ఉన్నవారము. ఈనాడు వాక్యం వింటున్న ప్రజలకు కూడా నీ అందు విశ్వసించి నీ ద్వారా తప్ప వారి రోగములు, వ్యాధులు బాగుపడవని, వారి పాపానికి విడుదల లేదని, వారి ఆత్మకు రక్షణ లేదని నమ్ముటకు సహాయం చేయండి. వాక్య పరిచర్యను ముద్రించండి, ప్రజలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా